మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం సింహరాశి వారికి శత్రుబాధలు ఉండకుండా శుభవార్త శ్రవణం అనేటటువంటిది ఉంటుంది. జూన్ 1, 2026 వరకు అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఆకస్మిక ధనలాభం ఉంది. కుటుంబంలో అభివృద్ధి కూడా పొందుతూ ఉంటారు జూన్ 1, 2026 వరకు. తదుపరి స్థానచలన సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శుభకార్య మూలంగా ధన వ్యయము, రుణ ప్రయత్నాలు త్వరగా ఫలించేటటువంటి అవకాశం ఉంది. అనారోగ్య బాధ అనేటటువంటిది పీడించే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అదేవిధంగా 31 అక్టోబర్ 2025 మొదలు 24/1 వరకు మరి వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది. ఆకస్మిక ధన నష్టం కలిగేటటువంటి పరిస్థితి ఇక్కడ మనకు గోచరిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే అవసరం. స్థిర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, కాస్త డైలమాలో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా జాగ్రత్త పడటం అవసరం. గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం అవసరం. అలాగే మరి వీరు ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని అధిగమించడానికి చాలా శ్రమ పడుతూ ఉంటారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండండి. ఆకస్మిక కలహాలు ఎత్తేటటువంటి అవకాశం, ఆకస్మిక కలహాలు సంభవించేటటువంటి అవకాశం ఉంది. ధన నష్టాన్ని అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం మీకు వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉన్న వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. అంతేకాకుండా సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధించేటటువంటి అవకాశం ఉంది. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ఈ సంవత్సరం మీరందరూ కూడా ఈ సింహరాశి వారు శుభకార్య ప్రయత్నం సులభంగా అవుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలిసేటటువంటి పరిస్థితి, కలిసేటటువంటి సమయం ఈ సంవత్సరం మీకుంది. కాబట్టి అటువంటి ఫలితం ఉంది. కాబట్టి ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు మీరు. ఆకస్మిక లాభం ఉంటుంది. అంతేకాకుండా విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమమయ్యే అవకాశం. కుటుంబ కలహాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా సహనంతో ఉండడం అవసరం. ఓర్పుతో ఉండటం ఈ సంవత్సరం మీకు అవసరం. డబ్బును పొదుపుగా వాడతారు, పొదుపుగా వాడాలి కూడా. ఆకస్మిక ధన నష్టం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం. అనారోగ్య బాధలు తొలగడానికి మీరు డబ్బు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కానీ మీకు బాధ కలగకుండా మీ దగ్గర తగినంత డబ్బు ఉండి ఆ డబ్బును ఆరోగ్య విషయంలో ఖర్చు చేసేటటువంటి ఫలితం ఇక్కడ కనిపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది ఏమైనా సరే ఈ సంవత్సరం సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఆనందంగా మనోల్లాసంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ విధంగా ఫలితాంశాలు ఉన్నాయి సింహరాశి వారికి. ఏదేమైనా సరే భగవత్ చింతనతో మనం ముందుకు వెళితే అన్నీ సఫలమవుతాయి. కాబట్టి సదా భగవత్ చింతనతో ఉంటూ మీ జీవితాన్ని ఈ సంవత్సరం సఫలం చేసుకోవాలని కోరుతూ స్వస్తి.